ఓకే ఓకే కానీ నిన్న పెమ్మసాని గారు మాట్లాడుతూ ఆయన కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి నిర్ణయాలు కావచ్చు, కేంద్రం ఇచ్చేటువంటి పర్మిషన్స్ ఎంత కఠినంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకురావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆయనే చెప్పాడు. నేను ఒక కేంద్ర మంత్రిగా ఉండి నా ప్రాంతానికి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఒక 10 సార్లు తిరుగుతున్నాను. మా అధికారులందరూ కూడా అధికారులు చుట్టూరు తిరుగుతున్నారు. నేనే 3 సార్లు వెళ్ళి డైరెక్ట్గా అధికారులను కలిసి ఒక ఈఎస్ఐ హాస్పిటల్కి పర్మిషన్ అడుగుతూ వచ్చాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో అలాంటిది ఒక హాస్పిటల్ కోసం పెమ్మసాని గారు కేంద్ర మంత్రి తరహాలో ఆయన వెళ్ళి తిరుగుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ ఎంపీలు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇంకెన్ని కష్టాలు పడి ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ఫైల్ ఎత్తుకొని తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు, మోడీ గారితో ఆయనకున్నటువంటి గుడ్ రిలేషన్స్ ని ఉపయోగించుకొని చాలా కష్టపడి ఎవరికి చెప్పకుండా ఇలాగ నేను ఫైల్ ఎత్తుకొని తిరిగినాను ఢిల్లీలో అవే చెప్పాలి. ఆల్ ఆప్షన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చింది చిన్న విషయం కాదు. ఎందుకంటే 17 మెడికల్ తెలంగాణ అసెంబ్లీ ఎంత గొడవ, మాకు ఒక మెడికల్ కాలేజ్ మాత్రం ఏమన్నట్టు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. 17 మెడికల్ కాలేజీలు 1 టైం సెటిల్మెంట్ చేసుకొచ్చాడు. దాంట్లో 40% నిధులు కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నాయి. మెడికల్ సీట్లు త్వరితగతిన రావడానికి అంగీకరించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందే పర్మిషన్ ఇస్తే మెడికల్ సీట్లు మన డిపార్ట్మెంట్ లో మౌలిక వసతులు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ముందు వెళ్ళిపోతుంది. మెడికల్ కాలేజ్ అవసరం అయితే మనం సొంత మెడికల్ కాలేజ్ కట్టకుండా మనకి ఏరే గవర్నమెంట్ గానీ ప్రైవేట్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆడ కూడా మెడికల్ సీట్లు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్. ఉదాహరణకు తిరుపతికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందనుకోండి, మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చేస్తే ఒక హాస్పిటల్ కట్టాలి, అదేవిధంగా కాలేజీ కట్టాలి, దానికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు బిల్డింగ్ కట్టకుండా ఇప్పుడు తిరుపతికి మెడికల్ కాలేజ్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం అనుకోండి, ఒక గెస్ట్ హౌస్ పెద్దది, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసు, టీటీడీ గెస్ట్ హౌస్, అట్లాంటి పెద్ద గెస్ట్ హౌస్ 2 తీసుకున్నారనుకోండి, ఉద్యోగాలు నియమించేసి స్టాఫ్ ని ఏర్పాటు చేసి మెడికల్ సీట్లు వచ్చేస్తాయి. అంటే మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావడం అనేది ఎంత ముఖ్యం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటి 17 మెడికల్ కాలేజీలకు ఆయన పర్మిషన్ తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీకి 40% నిధులు తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం బడ్డం తగ్గింది. మీరు డబ్బులు సర్కార్ ఏం చేయొచ్చు, స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి లేదు కాబట్టి ఆ తరహా ప్రయోజనాలు మేము ఇస్తామని గతంలో చెప్పున్నారు కదా. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కి 60% నిధులు తెచ్చుకోండి ఆ మెడికల్ కాలేజీలో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్డం తగ్గుతుంది కదా. అంతే కదా, మీరు డబ్బులు ఇన్ సర్కార్ అంటే అదే కదా. మీరు ఇంకా జగన్ కన్నా బెటర్ గా చేయాల్సింది పోయి అసలు జగన్ తెచ్చిందని మీకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని మాట్లాడతాడు సత్యకుమార్ గారు. అసలు మాకు ఆశ్చర్యం వేస్తా ఉంది మెడికల్ సీట్లు ఎందుకు ఇచ్చారో అని పులివెందుల ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు జగన్ గారు 5 పూర్తి చేశాడు, 3 రెడీగా పెట్టాడు, ఇంకో 9 అండర్ కంటెస్ట్ లో ఉంది, దాన్ని చేయరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేయలేదని మాట్లాడిన సత్యకుమార్ గారు నిన్నేమంటున్నాడు, 2 మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తారట. ఈ సీట్లు ఎట్లా వస్తాయి, జగన్ గారు పునాదులు వేయకపోతే, పర్మిషన్ లేకపోతే మీరు తెచ్చారా పర్మిషన్ కొని. కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో మాత్రం జగన్ గారి కష్టార్జిత వీళ్ళు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు పరం చేస్తున్నారు. అందుకే జగన్ గారి కష్టార్జితం అందులో ఉంది కాబట్టి, సమాజానికి అవసరం కాబట్టి ఆయన సీరియస్ గా తీసుకున్నాడు. ఒకసారి రేపు గవర్నర్ కలుస్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, ఇప్పుడు అన్ని చోట్ల తీర్మానాలు చేస్తున్నారు, పార్లమెంట్ దృష్టి తీసుకెస్తున్నారు. అన్ని ఫెయిల్ అయితే రేపు జగన్ గారు అధికారంకి వస్తే ఖచ్చితంగా తిరిగి ప్రభుత్వ పాలన తీసుకున్న స్టాండ్ ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ విషయంలో పెమ్మసాని గారైనా ఎవరైనా పునరాలోచన చేయాలి. ఓకే సరే. ఇంకోటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ దాంట్లో కొంచెం సీరియస్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని ఇష్యూస్కి సంబంధించి లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్కి, మెయిన్గా ఇండిగో ఇష్యూ కావచ్చు, ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, వ్యవస్థను కావచ్చు, వ్యక్తులను కావచ్చు మీరే నిర్వీర్యం చేసే పరిస్థితికి మీరే తీసుకొస్తున్నారంటూ కూడా డైరెక్ట్గా మాట్లాడారు. అంటే పై లెవెల్లో, క్రీమ్ లెవెల్లో ఉన్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సరిగా పనిచేయట్లేదు అనేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఆయన ఆగ్రహం వెనక అంటే ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన పరిస్థితులు బాగలేవని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయి అలా మాట్లాడుతూ వచ్చారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడున్నా ఇట్లాంటి చర్చ నడుస్తుంది. మంత్రులకు ర్యాంకింగ్, మంత్రుల పైన ఆగ్రహం, అధికారుల పైన ఆగ్రహం, ఇవి ప్రతి కేబినెట్ మీద జరుగుతూ ఉంటుంది. ఇది వ్యూహమా, సహజ ధోరణి అర్థం కాదు. మంత్రులు సరిగ్గా పనిచేయకపోతే సరిదిద్దాల్సింది, హెచ్చరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది. ఆయన రైట్ అది, ఎందుకంటే హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ కాబట్టి. నాకు అర్థం కాంటే అశోక్ గారు, ఇప్పుడు మీకు ఒక టీవీ ఛానల్ నడుపుతున్నారు, టీవీ ఛానల్లో సిబ్బంది ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, సిఇఓ ఉంటాడు, ఓనర్ ఉంటాడు. ఓనర్ మిమ్మల్ని కూర్చోబెట్టుకుని మీరు ఏదైనా సంథింగ్ లోపాలు ఉన్నాయనుకోండి, దాని ఇట్లా మటు మీడియాకు సమావేశం వేసి మా డిబేట్లు నిర్వహించే పలానా బాగలేదు, ఆగ్రహం వ్యక్తం చేశాను అవన్నీ ప్రజలు చెప్తారా?
మేమేం చేస్తాం, మిమ్మల్ని మార్చే అధికారం మాకే ఉంది, మీ వ్యవస్థ మీ ఇష్టం. అంటే కేబినెట్ మంత్రులు సరిగ్గా పని చెబితే ప్రజల ముందు వస్తే ప్రజలు ఏం చేస్తారు అంటున్నా. ప్రజల ముందు ఆ వివరాలు ఇచ్చారనుకోండి, మంత్రివర్గంలో 5 మంది సరిగ్గా పని చేయలేదు, ఏం చేయాలి ప్రజలు వచ్చి మిమ్మల్ని? ఆ మంత్రులు మార్చే అధికారం ప్రజలకు ఉందా? లేదు కదా. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే సరిదిద్దండి, సరిదిద్దకపోతే మార్చేయండి. దీంట్లో ప్రజలు ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి? మీడియా ముందు కుదురుతా ఉంటారు. చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రుల పైన, ఏం చేయాలి? మీడియా ఏం చేయాలి? ఈ ప్రజలు ఏం చేయాలి? వాళ్ళ చేతిలో లేని సబ్జెక్ట్ కదా ఇది. అంటే నాకు అనిపిస్తున్న లాజిక్ ఏంటంటే, ఉదాహరణకు అచ్చెన్నాయుడు గారు ఆయన మీద అలా చేశారని నేను అన్నాను. బట్ వ్యవసాయ శాఖ మంత్రి మధ్యకాలంలో ఎక్కువ సమస్యలు వ్యవసాయంతో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అరటి రైతులకి మార్కెట్ కట్టలేదు. మా జిల్లాలో మామిడి రైతులు మార్కెట్ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు, మా అచ్చెన్నాయుడు గారు బాగలేదు, అందుకే ఆగ్రహం చేశాడు, ఆయన గిట్టుబాటు ధరల సమస్య కారణం. అయితే పాయింట్ ఏంటంటే, వివిధ శాఖల్లో వివిధ సందర్భాల్లో ప్రజలకి కోపాలు వచ్చినప్పుడు ఆ కోపానికి కారణం ప్రభుత్వ విధానం. ప్రభుత్వ విధానం పైన చర్చ జరగకుండా మంత్రి పైన చర్చ జరగాలి ఇప్పుడు, లేదా అధికారి పైన చర్చ జరగాలి. ప్రభుత్వం మంచిదే, ప్రభుత్వ విధానాల జోలికి ప్రభుత్వ విధానం మారకుండా సమస్యలు పరిస్థితి. కానీ ప్రభుత్వ విధానం పైన చర్చ కాకుండా మంత్రుల పనితీరు పైన చర్చ జరిగితే పాపం కష్టపడుతున్న పెద్ద ఆయన ఈ మంత్రులే సరిగ్గా లేదు అనుకోలేదు జనం. అంటే మీకు గుర్తుంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అసలు మంత్రులకు పని ఉందంటారా? మీరు పాలసీ మ్యాటర్లో మంత్రులకు పాత్ర ఉందంటారా? అన్ని ముఖ్యమంత్రే, సింగిల్ ముఖ్యమంత్రి గారు, అటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు అయినా, జగన్ పక్కన కేసీఆర్ గారు. జాతీయ పార్టీలో కొంత డెమోక్రసీ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చెప్పింది అదే. మంత్రులందరూ కేవలం నామక సంస్కారం పెట్టేసి వచ్చేయాల్సిన వాళ్ళు కాబట్టి మంత్రులకి పాత్రే ఉండదు. ఇంకా మంత్రులకి ఏం చేస్తారు పాపం, పాలసీ డెసిషన్ ఏంటంటే. కాబట్టి మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది తప్పన్న కానీ అది ప్రజల ముందు ఉంచడం అనేది మాత్రం బహుశా సమస్యలను కొంచెం ఈ వైపు కూడా కొంచెం మళ్ళిద్దాము, అసలు విషయాల మీద అనే వ్యూహం ఏమన్నా ఉందా అని అనుమానం వస్తుంది. ఓకే, అది పెద్ద ఎస్కేప్ ట్రిక్ తప్ప ప్రభుత్వానికి సంబంధించి ఏదో చేస్తున్నట్లయితే కాదు. ఇప్పుడు ఎస్కేప్ చేయడమా, లేకపోతే కొంచెం మనం ఆలోచించుకోవడం. అచ్చెన్నాయుడు గారు బాగుంటే వ్యవసాయ గిట్టుబాటు ధర ఉండేది, గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వ విధానం కాదు, దాన్ని అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తాడు? ఎవరైనా కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు అచ్చెన్నాయుడు అయినా ఇంకోరైనా సరే, ఇప్పుడు ఒక శాఖకు సంబంధించి వాళ్ళని పని చేయించుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడాలంటే అచ్చెన్నాయుడు గారు వెళ్లాల్సింది, ఇక్కడ లోకేష్ గారు ఇంకెవరు వెళ్తారు? లేదంటే ఇంకో ఇష్యూ వస్తేనేమో ఆ మంత్రి వెళ్లాల్సింది, ఇక్కడ లోకేష్ గారు వెళ్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే డైరెక్ట్ గా లోకేష్ ఎన్నిసార్లు వెళ్ళి కేంద్ర పెద్దలతో సమావేశమై వచ్చారు. ఒక మంత్రులు వాళ్ళ మంత్రుల శాఖలను పనులు చేసుకుంటే వాళ్ళు కంప్లీట్ చేస్తారు కదా. నేను మంత్రులకి స్వేచ్ఛ ఎంత ఉందనేది ప్రశ్న. లేని స్వేచ్ఛను వాళ్ళకి ఆపాదిస్తూ, అంటే అధికారిక దాంట్లో మంత్రులకు స్వేచ్ఛ ఉండదు ప్రాంతీయ పార్టీలో, కానీ సమస్య వచ్చినప్పుడు మంత్రులను బాధ్యులు చేస్తుంటారు. అంటే చర్చ మీరు ఏమన్నట్టు ఈ చర్చ డైవర్ట్ కావడానికి ఏమవుతుందంటే, మనం సూటిగా ప్రభుత్వాన్ని కోపడం కాకుండా ఆ మంత్రి పైనో లేదా జిల్లా కలెక్టర్ పైనో కోపం వస్తే కొంత తగ్గుతుంది కదా, మన పెయిన్ తగ్గుతుంది కదా. అంటే పాపం వాళ్ళు బాగున్నారు కానీ ఇది సరిగ్గా ఉంటే బాగుండేది అని 10% పెయిన్ తగ్గినా కూడా ప్రభుత్వానికి లాభం కదా. అంటే మంత్రుల పైన అధికారుల పైన పదే చర్చ పెట్టడం అనేది కరెక్ట్ గా 190% ప్రభుత్వ విధానం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. 10% అనేది పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్కో మంత్రికో అధికారమో డబ్బులో ఇస్తే వాళ్ళు చేస్తారు. ఆ డబ్బులు అధికారం ఇవ్వకుండా మీరు పోని ప్రజల దగ్గర కంటే పోయి ఏం చేసి వాళ్ళు తిట్లు తినేసి రావాలి అంతే. కాబట్టి 90% ప్రభుత్వ విధానం, దానిపైన చర్చ జరగకుండా కొంత చర్చ ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలుగా 70 మంది సరిగ్గా లేరు. ఇప్పుడు ప్రభుత్వం మీద అనేక కారణాలతో ప్రజలకు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపం యొక్క పర్సంటేజ్ ని కొంత తగ్గించడం కోసం ఇట్లాంటి ఆగ్రహాలు, ఇట్లాంటి ఆవేశాలు, ఇట్లాంటి సీరియస్నెస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని ఆగ్రహాలు వ్యక్తం చేసి 10 క్యాబినెట్లు అయింది కదా, ఒక మంత్రినైనా మార్చినారా? మరి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా వేస్తున్నారు. అది పెద్ద ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, శాశ్వతంగా అయితే మాత్రం అంత పెద్ద ఉపయోగపత ఉండదు.